ప్రజల ఆశయాలకు అనుగుణంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత. అనకాపల్లిలో పర్యటించి ఇది మంచి ప్రభుత్వ సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాయకరావుపేట నియోజకవర్గం నుంచి ప్రజలు తనని అత్యధిక మెజారిటీతో గెలిపించడంతో తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. ప్రభుత్వం ఏర్పడి 100 రోజులవుతుందని, ఈ 100 రోజులు కూడా సీఎం చంద్రబాబు పనిచేశారన్నారు. గత ప్రభుత్వ హయాంలో మే నెల వృద్ధాప్య పెన్షన్ల విషయంలో ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. ఇక ఇప్పుడు గ్రామ సచివాలయ సిబ్బందే ఇంటింటికి తిరిగి పెన్షన్ ఇస్తున్నారన్నారు. పాయకరావుపేటలో గంజాయి పెంపకం, రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అందరికీ కూడా ఒక ఉత్సాహం, ఒక సినిమా హీరోగానే కాదు రాజకీయ నాయకుడి కింద కూడా తనదైన శైలిలో ముందుకు దూసుకెళ్తున్న వ్యక్తి. అటువంటి మంచి మన డిప్యూటీ సీఎం గారు కూడా మొన్ననే రికార్డు సృష్టించారు. ఏ విధంగా అంటే రాష్ట్రం మొత్తం మీద ఒకే రోజు గ్రామ సభలు ఏర్పాటు చేసుకుని గ్రామంలో ఇంకా మౌలిక సదుపాయాలు ఎన్నున్నాయో ఒకసారి ఎస్టిమేషన్ వేసమని చెప్తే సుమారుగా 4,500 కోట్ల రూపాయల ఎస్టిమేషన్స్ తీసుకొచ్చి వాటికి అనుగుణంగా దగ్గర మొన్న చూస్తే 500 కోట్ల పైగా నిధులు కూడా విడుదల చేసిన సందర్భాన్ని ఈ రకంగా మీ దగ్గర గుర్తు చేసుకోవాలి. లాస్ట్ 5 సంవత్సరాలు ఒక రోడ్డు లేదు, ఒక కాలువ లేదు, ఒక పంపు లేదు, ఒక ఏదేనంటే వాటర్ పైప్ లైన్ వేస్తున్నామని ఉన్న రోడ్లు కూడా తవ్వుకొని వెళ్ళిపోయారు. ఆ విషయాలు మీ అందరికీ కూడా తెలుసు.